ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్యితి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయేతి గిరిం యత్కృపదం అహం వందే శ్రీగురుం దినతారణం. పరమానందం మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరి ఓం తత్సత్. హరే కృష్ణ. ఈరోజు మనము రమా ఏకాదశి గురించి తెలుసుకుంటున్నాము. ఏకాదశులలో ఈ రమా ఏకాదశి కూడా చాలా ముఖ్యమైన ఏకాదశి. ఈ ఏకాదశిని కార్తీక కృష్ణ ఏకాదశి అని కూడా అంటారనమాట. అంటే దామోదర మాసంలో ఏకాదశి రావడం వలన దీనికి కార్తీక కృష్ణ ఏకాదశి అని కూడా పిలుస్తారనమాట. రమ రమ అనే ప్రత్యేకంగా మనము భగవంతుని లక్ష్మీదేవిని సూచించే విధంగా చెప్తాము. అంటే సంపద కానీ ఐశ్వర్యం కానీ లేకపోతే పూర్తిగా ఆ అదృష్టాన్ అనే చెప్పబడే విధంగా ఉండేటువంటి దేవతగా ఉన్నటువంటి లక్ష్మీదేవి యొక్క నామాన్ని రమ అని కూడా అంటారు. ఈ యొక్క రమా ఏకాదశిలో ఏమిటి అంటే మహావిష్ణువు లక్ష్మీదేవి వారిని యొక్క ఆ, కొలవడం. ఆ విధంగా ఆ ఏకాదశిని మనము పూర్తిగా వారి యొక్క ఆ, ఉపవాసం వారికి దగ్గర ఉండే విధంగా చేయడమే ఈ రమా ఏకాదశి యొక్క ప్రత్యేకత. ఇక సాధారణంగా ఏకాదశిలో ఆ, ప్రతి ఏకాదశికి కూడా చేసే విధంగానే ఉదయాన మనము స్నానాధికాలన్నీ ముగించుకొని చక్కగా భగవంతునికి నెయ్యి దీపం వెలిగించి మనసులో ఒక సంకల్పాన్ని వేసుకోవాలి. ఈ రోజంతా కూడా ఏకాదశిని నేను చక్కగా నిర్వర్తిస్తాను అని మనము ఆ సంకల్పంని వేసుకున్నప్పుడు అది ద్వాదశి రోజు ఆ పారణం చేసేంత వరకు మనకి అది తోడు ఉంటది ఆ సంకల్పం అనేది. కాబట్టి ఏది కూడా ఆ సంకల్పం ఉండాలి, సాధన అనేది కూడా మనకి చాలా ముఖ్యము. అదే విధంగా ఇది ఈ యొక్క ఏకాదశి ఎలాగా అంటే దామోదరుని విష్ణువుని ఇద్దరిని కూడా కలిపి పూజించే ఒక మహత్తరమైనటువంటి ఏకాదశి. ఈ మాసము దామోదర మాసంగా జరుగుతున్నది. చక్కగా హారతులు ఇస్తూ ఉంటాము దామోదరునికి. అదేవిధంగా ఆ మహావిష్ణువుని ఇద్దరిని కలిసి పూజించే విధంగా ఈ ఏకాదశి రావడం వల్ల చాలా గొప్పదైన ఏకాదశిగా చెప్తారు. ఇక తులసి మాతను కూడా ఈ యొక్క ఏకాదశిలో మనము ప్రార్థన చేసుకుంటాము. ఈ యొక్క దామోదరునికి మనము ఆ యొక్క పూజ చేసేటప్పుడు పసుపు వస్త్రాలను ధరింపజేసి పూజిస్తాము. అదేవిధంగా లక్ష్మీదేవిని గులాబీ రంగు ఆ యొక్క రంగు కలిగిన వస్త్రాలను ధరింపజేసి ఆ రోజు పూజన చేస్తామన్నమాట. అంటే మామూలుగా విగ్రహాలు కొంతమంది ఆరాధన చేస్తారు కదా, అలాంటి వాళ్ళంతా కూడా తప్పకుండా ఈ ఏకాదశి రోజుల్లో అభిషేకాన్ని చేయవలసి ఉంటది. అందుకే శాలిగ్రామ శిలలు ఉంటే ఆ శాలిగ్రామ శిలలకు కూడా ఏకాదశి రోజున ఈ అభిషేకాలు చేస్తారు. అదేవిధంగా లడ్డు గోపాల్ కృష్ణుని భగవంతుని యొక్క ఆ బాలగోపాలని విగ్రహాన్ని కూడా ఉంచుతారు చాలా మంది ఇళ్లలో. కాబట్టి వారు కూడా తప్పకుండా ఈ ఏకాదశి రోజున స్నానాధికాలన్నీ చేసి తర్వాత వస్త్రాలను అలంకరణ అంటే ఆభరణాలు వాటినంతా కూడా అలంకరింపజేసి చక్కగా భోగాను అర్పించి ఈ ఏకాదశిని ముగిస్తారనమాట. ఇక ఈ యొక్క ఏకాదశి గురించి ఎప్పుడు అడిగే విధంగానే యుధిష్ఠిర మహారాజు
శ్రీకృష్ణ భగవానుణ్ణి అడిగారనమాట. శ్రీకృష్ణ భగవానుడు ఈ రమా ఏకాదశి గురించి యుధిష్ఠిర మహారాజుకు తెలియచేస్తున్నారు. ఇది బ్రహ్మ వైవర్త పురాణం, అందులో మనకు తెలియచేయబడి ఉన్నదన్నమాట. ఈ యొక్క రమా ఏకాదశి ఆ, యొక్క ప్రత్యేకత అంటే వ్రత కథ, ఆ, విశేషం ఏమిటి అని మనము తెలుసుకుంటే, ముచుకుందుడు అనే ఒక రాజు ఉండేవారనమాట. ఈ రాజు చాలా వైష్ణవ భక్తుడు. అంతేకాదు ఈయనకు ఇంద్రుడంతటి వాడు కూడా స్నేహితంగా ఉండేవారు. అదేవిధంగా కుబేరుడు, వరుణుడు, ఉమ్, తర్వాత యమధర్మరాజు, విభీషణుడు, వీరందరి యొక్క స్నేహంతో ఈ ముచుకుందుడు ఉండేవారనమాట. అంతేకాకుండా భక్తి విషయంలో చాలా ఆ, భక్తి పరాయణగా ఉండేవాడు. ఈ యొక్క ముచుకుందునికి ఒక కుమార్తె ఉన్నది. ఆమె పేరు చంద్రభాగ. ఆమె యుక్త వయస్కురాలయ్యేసరికి ఆమెకు వివాహం చెయ్యాలని నిశ్చయించుకొని, చంద్రసేనుడు అనే ఒక రాజు యొక్క కుమారుడైనటువంటి శోభన శోభనుడు అతనికిచ్చి ఆ చంద్రబాగను అత్యంత వైభవంగా వివాహాన్ని జరిపించారనమాట. ఈ యొక్క ముచుకుందుని యొక్క రాజ్యం ఎంత అంటే, ఆ రాజు ఎంత సురక్షితంగా ఆ పాలన చేస్తుండేవారు అంటే, అందరు ప్రజలు కూడా సుభిక్షంగా ఉండేవారు. ముఖ్యంగా ఏకాదశిని పాటించే విధంగా ఆయన ఏకాదశికి ముందు రోజునే దండోరా వేయించేవారనమాట. అందరూ కూడా ఈ ఏకాదశిని అనుసరించాలి, ఉపవాసం ఉండాలి, మరుసటి రోజు ద్వాదశి రోజున పారణం చేసి ముగించాలి అని ప్రజలందరికీ కూడా ఆ ఏకాదశి గురించి తెలియజేసి వారిని అందరినీ కూడా ఆచరించే విధంగా చేసేవారు ఈ యొక్క ముచ్చుకుంద మహారాజు. అంత నియమ నిష్టలతో ఉండి జరిపించేవారనమాట. వీరు వివాహం తర్వాత చంద్రబాగ ఒకసారి ముచ్చుకుందుని యొక్క ఇంటికి రావడం జరిగింది. తర్వాత కొన్ని రోజుల తర్వాత శోభనుడు అల్లుడు కదా, ఆయన కూడా మామగారిని చూడడానికి ముచుకుందుని వద్దకు రావడం జరిగింది. కానీ ఆ శోభనుడు వచ్చిన ఆ రోజు ఏకాదశి. ఆ రోజు ఏకాదశి వలన ఏకాదశిని పాటించాలి. కానీ ఈ శోభనుడిలో ఉన్న ఒక లక్షణం ఏమిటి అంటే, ఇతడు భోజన ప్రియుడనమాట. ఒక రోజుకి 6 సార్లైనా కానీ భోజనము చేస్తూనే ఉంటారట. అంతటి ఇష్టము భోజనం చేసే విషయంలో. ఈ విషయము చంద్రబాగకు తెలుసు కాబట్టి ఆమె కలవరపడింది. ఎందుకంటే ఏకాదశి రోజున మామగారింటికి వచ్చారు. మహారాజు ఎలాగా తాను చేయడమే కాకుండా ప్రజలందరి దగ్గర చేయించడమే కాకుండా ఇంకొక గొప్ప విశేషం ఏమిటి అంటే, ఆ ఆ రాజ్యంలో ఉండేటువంటి గుర్రాలు, ఏనుగులు, జంతువులు అవి కూడా ఆ రోజు ఉపవాసం ఉంటాయట. నీళ్లను కూడా ముట్టవట. అంత ఆ, నియమ నిష్టలతో మహారాజు చేపిస్తారు. ఇక అల్లుడు చూస్తే ఇలాగున్నారు కాబట్టి ఆమె కలవరపడి భర్తకు చెప్పింది, నీవు ఎలాగూ ఏకాదశి వ్రతాన్ని పాటించలేవు, కాబట్టి నీవు రాజ్యానికి తిరిగి వెళ్ళి మళ్ళీ రా అనేసి చెప్పడం జరిగింది. కానీ ఆ శోభన అతనికి చాలా మక్కువ కలిగింది. అందరూ ఏకాదశి వ్రతాన్ని పాటిస్తారు కదా, మనం కూడా ఒకరోజు ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించి చూద్దాము అని భార్యకు చెప్పడం జరిగింది. నేను ఎలాగైనా ఈ ఏకాదశిని, ఈ వ్రతాన్ని చేస్తాను అని చెప్పేసరికి ఇక తప్పని పరిస్థితుల్లో ఒప్పుకుంది. ఆ విధంగా ఆ శోభనుడు ఆ యొక్క ఏకాదశిని పాటించడం మొదలు పెట్టారనమాట. ఇక ఆయనకు చాలా కష్టంగా ఉంది. అంటే ఆ రాజ్యం యొక్క నియమం ప్రకారం ఏమిటి, ప్రతి ఒక్కరూ ఆచరించాలి. కాబట్టి మామగారి యొక్క ఆ కోరిక మీద కూడా ఈయనకు ఇష్టం లేకపోయినా ఆ వ్రతాన్ని చేయాలని చేస్తున్నారనమాట. ఇక ఆ రోజంతా సాగింది. సాయం సమయానికి అంతటికి ఆయనకు ఆకలి వేయడం మొదలుపెట్టిందనమాట. ఇక ఉండలేకపోతున్నాడు. అసలైన ఏకాదశి ఏమి, సాయంత్రం సమయంలో నేతి దీపాన్ని వెలిగించి
కీర్తనలు అన్నీ చేస్తాం కదా. అంటే భగవంతునికి ఆ యొక్క సమయంలో శ్రవణం, కీర్తన, స్మరణంతో చక్కగా ఏకాదశిని పాటిస్తాము. అదేవిధంగా ఆ ఊరి ప్రజలందరూ కూడా సంకీర్తనలో ఉన్నారు. ఈ యొక్క శోభనుడు ఆకలికి తట్టుకోలేక ఆ రోజు రాత్రి ఎలాగో గడిపి అలాగే నిద్రపోయాడు. ఉదయం చూసేసరికి అతడు అలాగే దేహాన్ని త్యజించేసి ఉన్నాడనమాట. ఇక ఆ, చంద్రబాగ చాలా దుఃఖితురాలైంది. అంటే ఆకలి వల్లనే అతడు ఆ విధంగా ఆ రోజంతా ఏకాదశిని మాత్రము అనుసరించి ప్రాణాలను విడిచిపెట్టేశాడనమాట. ఇక మరుసటి రోజు ద్వాదశి రోజున ఆ ముచుకుంద మహారాజు అల్లుడైనటువంటి శోభనుడికి గంధపు చెక్కలు వాటినన్నింటినీ ఏర్పరిచి ఆ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేశారనమాట. కానీ ఆ సమయంలో చంద్రబాగ ఆ యొక్క భర్తతో పాటు సతీ సహగమనానికి ఆ, చేయడానికి నిశ్చయించుకుంది. కానీ మహారాజు దానిని వారించడం జరిగింది. ఎందుకంటే తాను చూసుకుంటాను అని చెప్పడం వలన చంద్రబాగ కూడా తండ్రితో పాటు ఉండిపోవడం జరిగింది. అంటే శోభనుడు తనకు ఆ యొక్క ఏకాదశిని పాటించడం తెలియకపోయినా ఆ రోజంతా కూడా చేయడం జరిగింది. కాబట్టి అతడు ఆ, తర్వాత ఎలాగా మందర పర్వతం, మందరాచల పర్వతం అంటారు కదా, ఆ పర్వతంకి రాజుగానే ఆయన జన్మించడం జరిగింది. అంటే చూడండి, ఆ యొక్క ఏకాదశి యొక్క వ్రత ఫలితం వలన ఎప్పుడూ చేయని అతనైనా కానీ అతడు మళ్ళీ ఇంకొద్దిగా ఇంప్రూవ్మెంట్ అన్నమాట రాజుగా. అలా రాజు ఎలాగా మందరాచల పర్వతం అంటే దేవతలందరూ కూడా ఆయన్ను ఆరాధించేటువంటి గొప్ప విషయం అన్నమాట. అలాగా చాలా తేజస్సుతో ఆ యొక్క శోభనుడు అదే రూపంతోనే ఉన్నాడు. అలాగా ఉండి అతడు కర్ణ కుండలాలను ధరించి ఉన్నాడు. తర్వాత బంగారు ఉమ్, భుజకీర్తులతో, కంకణములతో, తర్వాత తేజస్సుతో ఉన్నాడు. రత్న ఖచ్చితమైనటువంటి కిరీటాన్ని ఆయన ఆభరణాలుగా ధరించి ఆ యొక్క సింహాసనం, ఆ సింహాసనం కూడా రత్న మణిమయ ఖచ్చితమైనటువంటి వజ్ర వైడూర్యాలతో పొదిగినటువంటి యొక్క సింహాసనం మీద ఆయన ఉండి పాలన చేస్తూ ఉన్నాడు, ఆ మంత్రాచల పర్వతం యొక్క రాజుగా. ఇలాగా కొనసాగుతుంది. కానీ ఆయనలో ఏదో ఒక ఇంత సంపద, ఐశ్వర్యము అంతా ఉంటే కూడా, అంటే ఏమి, ఆ రోజు ఆ రమా ఏకాదశిని అనుసరించాడు, సర్వ సంపదలను పొందాడు. కానీ ఆయనకు ఏదో వెలితి ఉన్నది. అంటే ఇది స్థిరమైనది కాదు, ఈ ఐశ్వర్యము ఇవంతా కూడా నశ్వరమే, సుస్థిరమైనగా ఉండాలి అంటే ఏదో కావాలి అన్న ఆ విధానంలో ఆయన ఆలోచిస్తూ ఉన్నాడనమాట. ఒకరోజు ఈ ముచుకుందుడు దగ్గర ఉన్నటువంటి ఒక బ్రాహ్మణుడు, ఆయన తీర్థయాత్రలకు అలాగే బయలుదేరి ఆ యొక్క మందరాచల, సోమశర్మ ఆయన పేరు, మందరాచల పర్వతం వద్దకు చేరుకున్నాడనమాట. అక్కడ రాజు ఎవరు? ఈ శోభనుడే ఉన్నాడు, అదే యొక్క రూపంతోనే ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క బ్రాహ్మణుడు శోభనుడిని గుర్తుపట్టాడనమాట. ఆ ఈ బ్రాహ్మణుడు కాబట్టి రాజు కూడా వెళ్ళి అతనికి ఎదురేగి తీసుకొని వచ్చి అతనికి అతిథి సత్కారాలు అన్నీ చేశాక తర్వాత ఆ యొక్క బ్రాహ్మణుడు వివరం చెప్పడం జరిగింది. ముచుకుందుని యొక్క ఆ యొక్క రాజ్యం నుండి నేను వచ్చాను అనేసరికి ఆ శోభనుడు కూడా చంద్రబాగ, ముచుకుందుడు మామగారైన ముచుకుందుడు వారి గురించి అంతా కూడా వివరాలను అన్ని అడగడం జరిగిందనమాట. ఈ యొక్క బ్రాహ్మణుడు కూడా అన్ని విషయాలను, రాజ్యం సుభిక్షంగా ఉన్నది, కాకపోతే నీవు లేని లోటు తప్ప అంత రాజ్యం అంతా బాగున్నది, ప్రజలందరూ బాగున్నారు, రాజు బాగున్నారు, భార్య అయినటువంటి చంద్రబాగ కూడా బాగున్నారని అలాగ అన్ని వివరాలు ఇవ్వడం జరిగింది ఆ బ్రాహ్మణుడు. తరువాత ఈ యొక్క శోభనుడు చెప్పారు, ఎలాగైనా చంద్రబాగను తీసుకొని నా వద్దకు రండి అని చెప్పి పంపించారనమాట. ఇక ఆ సోమశర్మ అనే బ్రాహ్మణుడు బయలుదేరి
మళ్ళీ తన రాజ్యానికి చేరుకొని ముచుకుందునితో తర్వాత చంద్రభాగతో అక్కడ శోభనుడు ఆ మలయ పర్వతం యొక్క రాజుగా ఎంతో దివ్య తేజస్సుతో అలరారుతున్నాడు అన్న విషయాన్నంతా తెలియచేసేసరికి చంద్రబాగకు చాలా ఆ, ఆసక్తి ఏర్పడిందనమాట. ఎలాగైనా వెళ్ళి శోభనుడిని చూడాలి అని ఆమె కోరికను వెళ్ళవించడము. తర్వాత ఆ బ్రాహ్మణునితో బయలుదేరి ఆమె కూడా ఆ మందరాచల పర్వతం చేరుకోవడానికి బయలుదేరారనమాట. అలాగ వారు ప్రయాణిస్తూ వారు ఇక్కడ ఒక ఆశ్రమానికి చేరుకున్నారు. ఆ ఆశ్రమంలో ఆ, వామదేవుడు అనే ఒక ఋషి ఉన్నారనమాట. ఆ ఋషి వద్దకు వెళ్ళి వారు కలుసుకొని ఆ యొక్క బ్రాహ్మణుడు చంద్రభాగ గురించి ముచుకుంద మహారాజు గురించి అన్ని వివరాలు చెప్పడము. ఆయన కూడా చాలా సంతోషించారు. ఎందుకు అంటే ఒక రాజు ఆ విధంగా ప్రజలను కూడా ఏకాదశి చేసే విధంగా అనుసరించమని చెప్పడం అనేది చాలా గొప్ప విషయము. మనకి భగవద్గీత శ్లోక ఉన్నది కదా. ఉం? ఆమ్, రాజు శ్రేష్ఠుడుగా ఉన్నప్పుడు ఆ యొక్క శ్రేష్ఠతను ప్రామాణికంగా తీసుకొని ప్రజలందరూ కూడా దానిని యత్ యత్ ఆచరతి శ్రేష్ఠ తత్ తత్ ఏవ తరోజనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తత్ అనువర్తతే. కాబట్టి ఆ రాజు ఆ విధంగా ప్రామాణికతను ఇది చేసినప్పుడు అతని ప్రజలందరూ కూడా దానిని తీసుకుంటారు, ఆ శ్రేష్టమైన విషయాన్ని. కాబట్టి ఈ యొక్క వామదేవర ఋషి కూడా చాలా ఆనందపడ్డాడు. తర్వాత వారిద్దరికి కూడా ఆశీర్వచనాలు ఇవ్వడం జరిగిందనమాట. తర్వాత ఈ యొక్క బ్రాహ్మణుడు చంద్రబాగా ప్రయాణమయ్యి ఆ, మందరాచల పర్వతం వద్దకు చేరుకున్నారు. చేరుకున్న తర్వాత ఆ శోభనుడు చూసిందే చంద్రబాగ కూడా చాలా ఆనందపడ్డది. కానీ చంద్రబాగ సుస్థిరతమైన జీవితాన్ని అనుభవించడం లేదు. కాబట్టి ఆ వెలితినే అతను చంద్రబాగ దగ్గర కూడా చెప్పడం జరిగింది. ఈమె చంద్రబాగ 8 సంవత్సరాల వయసు నుంచే ఆమె ఎన్నో ఏకాదశులను ఆ, అదే ఆ యొక్క వ్రతాన్ని ఆచరిస్తున్నారు. ఆ యొక్క వ్రత ఫలితాన్ని కూడా పొంది ఉన్నారు. కాబట్టి ఆ యొక్క వ్రత ఫలితం మూలంగా దానిని అంతా కూడా ఆ శోభన మహారాజుకి ధారపోయడం జరిగిందనమాట. ఎప్పుడైతే ఆ వ్రత ఫలితాన్ని పొందారో ఆ రాజు కూడా ఆ భౌతికపరమైన ఆ ఇచ్ఛా కోరికల నుంచి విముక్తుడయి ఆధ్యాత్మికతమైనటువంటి విషయాన్ని పొందాడు. తర్వాత ఆ యొక్క శోభనుడు చంద్రబాగ ఎన్నో సంవత్సరాలు ఆ మందరాచల పర్వతం మీదనే నివసించారు. ఎన్నో సంవత్సరాలు రాజ్యపాలన చేసి అతను కూడా ముచుకుందుని వలె అతనిలాగానే పూర్తిగా ఆ ఏకాదశి వ్రతాలను పాటించడము, అక్కడ ప్రజలకు తెలియచేయడము అలాగా చేసి తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు ఆ యొక్క వ్రత ఫలితం మూలంగా వాళ్ళు విముక్తులై వైకుంఠ ధామం చేరుకున్నారనమాట. ఇది అంటే ఈ యొక్క రమా ఏకాదశి యొక్క విశిష్టత ఏమిటి అంటే ఆ యొక్క ఏకాదశిని పాటించడం వల్ల మనము అన్నీ పొందుతాము. కానీ దానితో పాటు కూడా భక్తి భక్తిని కూడా కలిగి ఉన్నప్పుడు మనము ఎంతో ఆధ్యాత్మికతను పొంది ఆ, ఈ యొక్క ఫలితాన్ని ఏకాదశి యొక్క ఆ వ్రత ఫలితాన్ని పొందుతాము. దాని వల్లనే మనము ఈ ఏకాదశుల్ని ఆ యొక్క అనుసరణ ప్రకారము ఆచరించినప్పుడు మనము ప్రతి ఏకాదశికి కూడా కొంత ఫలితాన్ని మనము ఆ యొక్క క్రెడిట్ అవుతూ పోతుంది మనకి. ఎప్పుడైతే మనము అలాగా ఆ ఏకాదశి రోజుల్లో ఇవి చేయడం వలన మనకి అది ఎప్పుడు కూడా ఒక డిపాజిట్ లాగా ఉండిపోతుంది. అలాగ ఉండినప్పుడు మనకి ఏదో ఒక కష్టకాలము ఏదో ఒక మనము కర్మలు ఏదన్నా ఇదైనప్పుడు కూడా అవన్నీ కూడా ఆ ఫలితాలన్నీ కూడా మనకి ప్రయోజనకారకంగా అవుతాయి. కాబట్టి ఎవ్వరు కూడా ఎలాంటి పరిస్థితిలో కూడా ఈ యొక్క ఏకాదశులను మాత్రం మనము వదిలిపెట్టడానికి లేదు. ఎలాగున్నా కానీ ఆ రాజు చూడండి, ఆ ఆయనకి ఇష్టం లేకపోయినా
చెయ్యాలి అని ఒక సంకల్పం వేసుకున్నాడు. మామగారి యొక్క ఆ యొక్క ప్రోద్బలంతో చేయడం జరిగింది. కనీసము ఏకాదశి పూర్తిగా అన్నా చేయగలిగాడు. దానికే అతను అంతగా రాజుగా మరో ఇదిలో పొందాడనమాట. కాబట్టి ఏకాదశులు ఏదైనా కానీ సంవత్సరంలో వచ్చే ఈ 25 ఏకాదశులను మనము పాటించడం అనేది చాలా ముఖ్యం. ఇక మనము భీముని తీసుకోండి, వృకోదర అతను పేరు కదా. భీమునికి ఇంకొక పేరు వృకోదరుడు. అంటే ఏమి, అతడి యొక్క ఉదరంలో జఠరాగ్ని వచ్చి ఎప్పుడూ జ్వలిస్తూనే ఉంటది ఆ జఠరాగ్ని అనేది. అంటే భీముడు కూడా ఆ, భోజన ప్రియుడు. నిత్యము ఆయనకు ఏదో ఒకటి భోంచేస్తూ ఉంటేనే ఆయన యొక్క ఉదరం శాంతంగా ఉంటది. ఎందుకంటే ఆ విధంగా ఆ అగ్ని ఆ, తోడయి ఇదవుతూ ఉంటది. అలాంటి భీముడు కూడా ఉమ్, ఎప్పుడు ఏకాదశిని పాటించని ఆ భీముడు కూడా నిర్జల ఏకాదశిని పాటించారు. ఆ నిర్జల ఏకాదశిని పాటించడం వల్ల ఏమైంది, మిగిలిన 24 ఏకాదశులు పాటించకపోయినా ఆ యొక్క పూర్తి ఫలితాన్ని భీముడు ఆ ఒక్క నిర్జల ఏకాదశిని పాటించడం వల్ల ఆ ఫలితాన్ని పొందారనమాట. కాబట్టి మనకి ఆ ఏకాదశి రోజుల్లో మనము భగవంతుని యొక్క ధ్యానంలో అలాగ ఉంటాము, స్మరణము వాటిల్లో ఉండడం వలన మనకి ఈ యొక్క ఆకలి అదంతా కూడా ఒక పెద్ద విషయం కాదు. మనం మర్చిపోతాము. అలాగా నామస్మరణ చేస్తూను పవిత్రమైన గ్రంథాలైనటువంటి భగవద్గీత, భాగవతము వాటిని పఠించడము లేదా శ్రవణం చేయడము అలాగా ఉండిపోయినప్పుడు ఆ రోజు ఇంకా మనకి ఉత్సాహంగానే అనిపిస్తుంది. అలాగా మనం అవన్నీ గుర్తు తెచ్చుకుంటూనే మనము అయ్యో ఈరోజు మామూలు రోజుల్లాగానే ఆకలిగా ఉన్నాము, ఏదైనా భోజనం చెయ్యాలి అనుకుంటేనే అవన్నీ మనకి ఇదవుతాయి. లేకపోతే ఏముంది, మనము వీటిల్లో హరినామ స్మరణం చేస్తూ భగవంతుణ్ణి పూజిస్తూ ఆరాధిస్తూ అలాగ ఉండిపోవడం వల్ల ఆ రోజు గడిచిపోవడం అనేది తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ, ఏకాదశుల్ని పాటించడం అనేది ఒక నియమంగా తీసుకుని దాన్ని ఆచరించినప్పుడు ఎక్కువ ఫలితాలను పొందుతారు. ఓకేనా? హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ.